శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. గోదాదేవి తనను తాను గొల్లపల్లెలో ఉన్న గోపికగా భావించుకుని మిగిలినటువంటి గోపికలను అంటే తన చెలులందరినీ గోపికలుగా భావన చేసి విల్లిపుత్తూరును నందబ్రజంగా భావన చేస్తూ కృష్ణుడు తనకు పతిగా కావాలి అని చెప్పి ధనుర్మాస వ్రతాన్ని చేస్తోంది. నందగోకులంలో ఉన్నటువంటి గోపికలు అందరూ కలిసి చేశారు కానీ వ్రతం ఎవరికి వారు విడిగా చేయలేదు. మరి తాను గోపీ భావన పొందినప్పుడు తాను కూడా అందరితో కలిసి చెయ్యాలి కదా. ప్రేరణ తనదే అయినా అందరూ తనతో పాటుగా వచ్చి ఫలితాన్ని సమానంగా పొందాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం కనుక ఆ భావనతో బయలుదేరి గోదాదేవి చెలులందరినీ నిద్రలేపుతూ ఉన్నది. అందులో ఒక చెలి లేవలేదు, మిగిలిన వాళ్ళందరూ వచ్చారు. ఆవిడ నిద్రలేపుతోంది. తూమణి మాడొత్తు చుత్తం విళక్కెరియ తూపం కమళత్తు ఇలణై మేల్ కణ్వళரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திழவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றி చెవిడో అనందలో ఏమ పెరుందయిల్ మందిర పట్టాళ్ళో మామాయన్ మాధవన్ వైగుందన్ ఎండ్రెండు నామం పలవుం నవిండ్రేలో రెంబావాయ్. చక్కగా ఈ చెల్లి నిద్ర లేవలేదు. ఎందుకు లేవలేదు అంటే పరిశుద్ధమైనటువంటి నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో సుఖశయ్యపై చుట్టూ దీపాలు వెలుగుతూ ఉండగా అగరు ధూపం ఘుమఘుమలాడుతూ ఉండగా నిద్రపోతున్న ఓ అత్త కూతురా అంది. ఇది నిద్రా సుఖం ఎట్లా ఉండాలో చెప్పేది. చక్కగా నిద్రించటానికి ఎటువంటి అవకాశాలు ఉండాలి, ఏ విధంగా ఉంటే నిద్ర సుఖంగా ఉంటుంది. ఇది మనకి దీనికి కూడా ఒక శాస్త్రం ఉందండి. ఎలా పడుకోవాలి, పడుకునేటప్పుడు ఎట్లా ఉండాలి అంటే గోదాదేవి చేసినటువంటి రచనలో వేదాంత సారం పురాణ సారం మాత్రమే కాదు సర్వశాస్త్రాలు అక్కడక్కడ తొంగి చూస్తూనే ఉంటాయి. హాయిగా నిద్రపోవడానికి చెప్పినటువంటి వాటిల్లో కొన్ని ఉన్నాయి. ఏమిటవి? ఎత్తైన మంచం ఉండాలి, ఆ మంచం చక్కగా ఉండాలి, శుచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, గదిలో దీపాలు ఉండాలి. ఆ దీపాలు ఎట్లాంటివి ఉండాలి? మనలాగా ఈ రోజుల్లో ఉన్నట్టు అంటే ఇప్పుడైతే విద్యుత్ దీపాలు ఉన్నాయి, కానీ కొద్ది కాలం క్రితం వరకు ఏదో ఒక రకమైనటువంటి నూనె పోసిన దీపాలు ఉండేవి. అది ఆముదం కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, లేదంటే రాతి నూనె అంటే కిరసనాయిల్ అండి, ఇది కావచ్చు. ఏదో ఒక దాంతో దీపం వెలిగించుకుంటాం. ఎంత లేదన్నా ఇంతో అంతో పొగ రాకుండా ఉండదు కదా. కానీ ధనవంతుల ఇళ్లల్లో దీపాలు ఎలా ఉంటాయి అంటే మణులు పెట్టుకుంటారు. ఆ మణులు కంటికి ఇబ్బంది కలిగించవు, ఎంత కావాలో అంత వెలుగునిస్తూ ఉంటాయి. అంటే సూర్యుడు అస్తమించిన తరువాత కొద్ది కొద్దిగా వెలుగు రావడం మొదలుపెట్టి చీకటి అయ్యేటప్పటికీ మరింతగా వెలుగొస్తుంది. అదే కొన్ని మణులు కొంచెం తక్కువ వెలుగునిస్తాయి, అటువంటివి పడక గదుల్లో పెట్టుకుంటారు. మణి దీపాలు వెలుగుతూ ఉండగా ఇప్పటికీ మనకి చాలా ప్రాంతాల్లో మణులు అంటూ ఉంటారండి దీపం కుందెల్ని. ఎందుకు అంటే దీపాలలా ఒక కుందిలో ఒక మణి పెట్టి అక్కడ పెడితే తగినంత వెలుగు
కావలసినంత వెలుగు మాత్రమే వస్తూ ఉండేది. అటువంటి మణిదీపాలు వెలుగుతూ ఉంటే దానితో పాటుగా సుఖంగా నిద్రపోవడానికి ఏముండాలి అంటే మంచి ధూపాలు ఉండాలి. ఆ ధూపం కూడా ఏది పడితే అది కాదు, అగరు ధూపము, సాంబ్రాణి, ఇట్లాంటివి, మైలు తుత్తం ఉన్నాయి కదా, ఇవి వేయరు. ఇవి వేరే సందర్భాలకు వేస్తారు. మరి హాయిగా నిద్ర పట్టాలంటే ఏం కావాలి? అగరు మాత్రమే కావాలి. అగరు ధూపం ఆ గదిలో చక్కగా వ్యాపించి ఉంటే మంచి మణులతో నిర్మించబడినటువంటి మేడ, మంచి మణులు అంటే ఏదో ఎర్రగా ఉండడానికి ఎరుపు గాజు ముక్క, ఆకుపచ్చ రంగులో ఉండడానికి ఆకుపచ్చ గాజు ముక్క, ఇలా పెట్టినవి కాదు. ఎరుపు అంటే కురువిందమణులే, అంటే కురు దేశంలో దొరికే శ్రేష్టమైనటువంటి కెంపులు. అలాగే పచ్చలంటే గరుడ పచ్చలే. ఇలా వేటికవి శ్రేష్టమైనటువంటి జాతికి చెందినటువంటి మణులతో నిర్మాణం చేయబడినటువంటి మేడలో చుట్టూ దీపాలు వెలుగుతుంటే అగరు ధూపాలు ఘుమఘుమలాడుతూ ఉంటే నిద్రపోతున్నావు కదా ఓ అత్త కూతురా, వాతావరణం ఎంత బాగుందో పడుకోవడానికి అనువుగా, ఇంత బాగుంది కదానని తన్మయమైపోయి ఒళ్ళు తెలియకుండా హాయిగా సుఖంగా ఉంది కదా అని నిద్రపోతున్నావు సంబోధిస్తోంది. ఓ వదిన, ఇక్కడ కొద్దిగా అత్త కూతురు అవడం వల్ల చమత్కారంగా కూడా మాట్లాడచ్చు. మిగిలిన వాళ్ళతో ఎవరితో ఇలా చమత్కారంగా మాట్లాడలేదండి. వరసైనది గనక కాస్త చమత్కారంగా, పరిహాసంగా, వేళాకోళం చేస్తున్నట్టు మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చుట్టరికం వల్ల. మరి నీ ఇంటికి మొత్తమంతా ఇల్లే రకరకాలైనటువంటి మణులతో నిర్మాణం చేయబడి ఉన్నది కదా, మరి దానికి ఉండేటటువంటి కవాటం ఎలా ఉంటుంది? కవాటపు గడియ, కవాటం అంటే తలుపు గడి ఎలా ఉంటుంది అంటే అది కూడా మణులతో చేయబడింది. మణితో చేయబడినటువంటి ఇంటి తలుపుకి ఉన్నటువంటి గడియ తీయి అంటే గదిలో ఉన్న తలుపుకి గడియ మణి, ఈ భవన నిర్మాణము మణి. మణితో లేనిదేముంది? అంతా మణులతోనే సమస్తమైనటువంటి అలంకారాలు, ఏర్పాట్లు, నిర్మాణాలు మణులతోనే చేయబడ్డ రాయి అంటే వాళ్ళ దృష్టిలో మణి మాత్రమే. ఆ విధంగా ఉన్నటువంటి ఓ అత్త కూతురా, తలుపు తీరమ్మా, మేము వచ్చి ఎంతసేపు అయింది, నువ్వు లేవకపోతే ఏం బాగుంటుంది. సరే లేవలేదే అనుకుందాం. అత్త కూతురు లేవల, అత్త ఏం చెయ్యాలి? ఓ అత్త, నువ్వన్నా ఆవిడ్ని లేపు, నీ కూతురు లేవలేదు బాగానే ఉంది, నువ్వు లేపచ్చుగా. నీ కూతుర్ని మాతో పాటు వ్రతం చేసుకోవడానికి బయలుదేరి రమ్మని ఆవిడికి ప్రచోదన ఇవ్వడానికి నువ్వన్నా లేపచ్చుగా. అయినా నువ్వు లేపడం నేను లేపడం ఏమిటి? తనంతట తాను లేవలేదు అంటే ఏమై ఉండాలి? మేమింత గట్టిగా పిలుస్తుంటే లేవలేదంటే నీ కూతురు మూగదా లేకపోతే చెవిటిదా? ఈ రెండు కారణాలైతేనే మూగైనా అయి ఉండాలి. అందువల్ల వస్తున్నా అని సమాధానం చెప్పలేకపోవడానికి, మేం మాట్లాడింది వినపడకపోవడానికి చెవిటిదన్నా అయి ఉండాలి, లేకపోతే జాడ్యమైనా అయి ఉండాలి. జాడ్యం అంటే మామూలుగా అర్థంలో రోగము అని ఒక అర్థం, లేదంటే ఇంకొక అర్థం ఏమిటంటే జడత్వం అంటే కదలలేకపోవడం, మొద్దుతనం, చైతన్యరహితంగా ఉండడం. కొంతమంది ఎక్కడ కూర్చుంటే అక్కడ అట్లాగే కూర్చుంటారు. అసలు ఆశ్చర్యం కలుగుతుంది, అంతసేపు అలా ఎలా కూర్చోగలరు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎట్లా కూర్చున్నారంటే వాళ్ళకి చెదలు పట్టేస్తుందిట, అంటే ప్రాణం లేని చెక్కలాగా అనిపిస్తారట చూడ్డానికి. అందుకని చెదలు వచ్చి హాయిగా ఇక్కడ తినేగేస్తుంది అనుకుంటాయట. అంత కదలకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా మొద్దు స్వరూపాలుగా కూర్చోవడం జరుగుతుంది. మరి నీ కూతురు ఆ విధంగా జాడ్యంతో ఉందా అంటే జడత్వంతో ఉందా? అంత చైతన్యరహితంగా ఉందా? ఎటువంటి కదలిక లేకుండా మొద్దు బారిపోయి కొయ్యబారిపోయి రాయిలాగా ఉండిపోయిందా? లేదంటే ఏదన్నా వ్యాధి వచ్చిందా? అది కాకపోతే అలిసిపోయి ఉండొచ్చు. అలిసిపోయి ఉన్నదా? అది కాకపోతే ఎవరన్నా కదిలితే ఊరుకోమని చెప్పి ఆవిడని ఏమన్నా కట్టడి చేశారా? కట్టడి చేయడం, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, లేవడానికి వీల్లేదు, కదలడానికి వీల్లేదు అని ఎవరైనా అమ్మాయిని బాగా బాధ పెట్టి బంధించి కూర్చోబెట్టారా? ఎవరి వశంలో అన్నా ఉందా? ఎవరికన్నా లోబడిపోయిందా? ఎవరైనా చేసినటువంటి మంత్రానికి లోబడి ఉన్నదా? మంత్రంతో
కట్టు చేస్తారండి. భౌతికంగా అక్కడ నిలబడి నువ్వు కదలడానికి వీల్లేదు అని భయపెడుతూ కర్రబుచ్చుకుని కూర్చోవడం కాకుండా మంత్రంతో బంధించే పని కూడా ఉంటుంది. ఏమన్నా మంత్రగాళ్ళు ఎవరైనా బంధించేశారా? మంత్రానికి లోబడిపోయిందా? మేమేమో ఏమిటా మంత్రం, బంధించిన మంత్రం, ఈవిడ గాఢ నిద్రలో ఉండుగాక, ఏది ఏమైనా లేవకుండా ఉండుగాక, ఉన్నది ఉన్నట్టుగా అదే స్థితిలో ఉండుగాక అని బంధించారో ఏమో తెలీదు. ఒకవేళ అలా బంధించినా, లేకంటే ఎవరైనా ఎదురుగా ఉండి కర్రబుచ్చుకుని కదిలితే నిన్ను కాళ్ళు విరగొడతామని చెప్పి భయపెట్టి కూర్చోబెట్టినా, ఏది చేసినా కదిలే పని లేకుండా అయిపోయింది కదా. అందువల్ల మేమేం చేస్తున్నాం ఇక్కడ, మహామాయావి, మాధవ, వైకుంఠవాస అని అనేక నామాలతో కీర్తించి చేస్తూ ఉన్నాం. నువ్వు కూడా ఓ అత్త నీ కూతుర్ని లేపి మాతో పాటుగా ఈ నామాలు కలిసి పాడేటట్టుగా చెయ్యి. అందులో మొదటిదేమిటి, మామాయన్, బాగా అధికంగా మాయగాడు. అంటే మాయగాడైనటువంటి వాడు, మహామాయవైనటువంటి వాడిని మనం తలుచుకున్నట్టయితే ఇలాంటి చిన్న చిన్న మాయలన్నీ ఏమైపోతాయి? ఎవరన్నా మాయ చేసి మంత్రం పెట్టి కదలకుండా కట్టడి చేసి ఉంటే, అటువంటి సమస్యలు చేసి ఉంటే, ఆ మాయలన్నిటికీ పెద్ద మాయగాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని ప్రార్థిస్తే మాయలు పోతాయి కదా. మనం వింటాం కదా, చిన్నమాయను పెనుమాయ. చిన్న మాయ ఉంటే లోకంలో ఉండేవన్నీ చిన్న మాయలు. అసలు పెద్ద మాయ ఒక ఆయన ఉన్నాడు, మహామాయావి, గొప్ప మాయ చేసేటటువంటి వాడు. అతన్ని ప్రార్థిస్తే ఈ చిన్న మాయలన్నీ అందులో కలిసిపోతాయి. ఎట్లా? ఈ చిన్న మాయలన్నీ నక్షత్రాలు లాంటివి, పెద్ద మాయ సూర్యుడు లాంటిది. సూర్యుడు రాగానే ఏమవుతాయి? ఈ నక్షత్రాలు ఏవీ ఉండవు, అన్నీ తమ ఉనికిని కోల్పోయి ఆ పెద్ద వెలుగులో కలిసిపోవడం జరుగుతుంది. కనుక ఈ చిన్న మాయ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు మహామాయావి. ఆయన్ని కీర్తిద్దాం. మాధవ, ఆయన ఎక్కడుంటాడు? ఆయన పేరేమిటి? మాయావి అన్నది ఆయన యొక్క లక్షణం అయితే పేరేమిటి? మాధవ. ఎక్కడుంటాడు? వైకుంఠంలో ఉంటాడు. వైకుంఠవాసుడైనటువంటి మాధవుడు గొప్ప మాయావి. నువ్వు ఒకవేళ నీ కుమార్తె కానీ ఎవరి మాయకన్నా చిక్కిపోయినా, ఎవరికన్నా వశపడిపోయినా, అంటే వశీకరణాలు లాంటి మంత్రాలు అవి ఉంటాయి కదండి, ఆ వశీకరణం చేస్తే ఏం జరుగుతుంది? ఎలా ఉన్నవాళ్ళు అట్లా, ఎవరు వశీకరణం చేశారో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ మనస్సుకి వశపడిపోయి వీళ్ళు పనిచేస్తారు. కనుక ఆ విధంగా మహామాయావి అని అయినటువంటి వాడు ఈ చిన్న చిన్న మాయలన్నిటినీ పోగొట్టగలడు అని చెప్పి మాతో పాటుగా ఆ కీర్తన చేసేటట్టు నీ కుమార్తెని లేచేటట్టుగా చెయ్యవలసినది. నీ కుమార్తె లేచి ఈ కార్యక్రమాలని నిర్వర్తించేట్టుగా చెయ్యవలసింది అని చెప్పి గోదాదేవి చెలులతో పాటుగా వచ్చి మరి ఒక చెలి ఇంటి ముందు నిలబడి ఆవిడ లేవలేదని నిద్ర లేపుతూ ఉన్నది. ఇక్కడ ఇందులో మనకి గోదాదేవికి ఉన్న శాస్త్ర పరిజ్ఞానం ఏదైతే ఉందో, పడక గది ఎట్లా ఉండాలి, పడుకునేటప్పుడు ఎట్లా ఉండాలి, సుఖనిద్రకు కావలసిన విషయాలు ఏమిటి, ఇవన్నీ చెప్పడంతో పాటు విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఈమె చెలుల యొక్క భవనాలు ఎంత సంపత్పూర్ణంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. అవే కాదు, ఈవిడ భావనలో ఉన్నది నందగోకులంలో ఉన్నటువంటి గొల్లెతల ఇళ్ళు కదా. మనం ఇంతకు ముందు ఒక పాసురంలో మనం విన్నాం, గోదాదేవి చెప్పింది, వారు నిద్రలేచి పెరుగు చిలుకుతూ ఉంటే పెట్టుకున్నటువంటి బరువైన బంగారు ఆభరణాలు ఒకదానితో ఒకటి కొట్టుకోవడం వల్ల, ఒకదానికొకటి తగరడం వల్ల, చేతుకున్నటువంటి గాజులు మజ్జిగ చేస్తూ ఉన్నప్పుడు వెనక్కి ముందుకి జరుగుతూ ఉండడం వల్ల గొప్ప ధ్వని వచ్చింది, నువ్వు వినలేదా అని అడిగింది. అంటే పెద్ద పెద్ద నగలు మెడలో అలంకరించుకోవడమే కాదు, అంతైనా వాళ్ళ సంపద ఉండేది అంతకు మించి ఉంది. ఎంత అంటే ఇళ్ళు నిర్మాణం చేసుకునేటప్పుడు మట్టితో, ఇటుకలతో, రాళ్లతో కాదు, అవన్నీ లోపల ఉంటాయేమో మనకి తెలియదు, కానీ పైకి తాపడం చేసినవన్నీ రత్నాలు, గోడలన్నీ సువర్ణమయాలు,
నందవ్రజంలో ఉన్నటువంటి గోపకుల ఇళ్ళు అలాగే ఉన్నాయని మనం ఊహ చెయ్యొచ్చు. విల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోదాదేవి చెరుల భవనాలు ఈ విధంగా మంచి జాతి రత్నాలు తాపడం చేసినటువంటి భవనాలుగా ఉంటాయి. ఆ తలుపుకు పెట్టేటటువంటి గడియ ఉంటుంది ఇట్లా అడ్డంగా వేసేది, అది కూడా ఒక మణినే గడియగా వాడుకోవడం మనం ఇందులో ఈవిడ వర్ణించితే వింటూ ఉన్నాం. పైగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరితో ఒకరు బంధుత్వం కలిగిన వారు. అందరికీ ఉంటుందా? ఉంది, ఒకే ఒక బంధుత్వం. అందరూ ఆత్మబంధువులు, అందరూ ఆ కృష్ణుడి యొక్క పరివారానికి సంబంధించిన వాళ్ళు గనక ఒకరితో ఒకరికి దగ్గర సంబంధం ఉన్నట్టే, అంత ఆత్మీయులే, ఆత్మబంధువులే. ఆ విధంగా ఆ బంధుత్వాన్ని చెప్పేటప్పుడు పరిహాసం చేయడానికి పనికొచ్చేది ఇది. పైకి పరిహాసం లాగా కనపడుతోంది. నీ కూతురు మోగదా, చెవిటిదా, జాడ్యముందా, లేదంటే ఎవరన్నా కాపలా కాసారా, ఏదైనా మంత్రానికి ఆవిడ లోబడిపోయి ఉందా? ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయి? ఇక్కడ ఒక గోపికకి వర్తించేటట్టుగా చెప్పినా వాస్తవంగా ఒక యోగి యొక్క లక్షణాన్ని సూచిస్తాయి. ఒక గొప్ప యోగి యోగ సాధనలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎంతటి మోత వచ్చినా అతడికి వినపడదు. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, కాసేపు ధ్యానం చేసుకో, జపం చేసుకో, పూజ చేసుకో అంటే ఎక్కడ కుదురుతుందండి? ఇంట్లో పిల్లల అల్లరి గోల, బయట ఉండేటటువంటి మోతలు లోపలికి వినపడుతూ ఉంటాయి. వద్దన్నా ఇంట్లో వాళ్ళు ఏదో ఒక ధ్వని చేస్తూ ఉంటారు, మాకెట్లా కుదురుతుంది అంటారు. ఒక్కసారి ధ్యానంలో గాని జపంలో గాని మునిగిపోయారంటే బాహ్య ప్రపంచపు స్పృహ ఉండదు. పిడుగులు పడ్డా ఆ శబ్దానికి కళ్ళు తెరవడం జరగదు. ఎందుకని? ఆ శబ్దం వాళ్ళ చెవి దాకా రాదు. అంటే ఈ బయట చెవి దాకా వస్తుంది, లోపల కర్ణభేరి దాకా వెళ్ళదు. వెళ్ళి మనస్సుకెక్కి ఇక్కడ పెద్ద శబ్దం జరిగింది అని భయపడేట్టు చేయదు. అంటే చెవి అనబడేటటువంటి ఇంద్రియం అక్కడ పనిచేయటం లేదు. యోగ సాధకుడు చెవిటివాడులా ఉంటాడు. నిజానికి యోగ సాధనలో ఉన్నవాళ్ళు చెవిటివాడుగా ఉండడమే కాదండి, సరే చెవిటివాడు గనక పిలిస్తే సమాధానం చెప్పక మూగవాడుగా కూడా ఉండడం జరుగుతోంది. యోగ సాధకులే కాదు, నిత్య జీవితంలో కూడా ఈ రెండు పాటించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతిదీ వినడం, విన్న ప్రదాని గురించి మాట్లాడడం, ఈ రెండు అంత అవసరమైన విషయాలా? మనకన్నా అత్యధికంగా తెలిసిన వాళ్ళు ఎంతమంది లేరు? మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళు, ఆ రోజుల్లో చదువు అంతా శృతమే, విని చదివే కనుక శృతం అంటే విన్నటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? అందువల్ల ప్రత్యేకంగా నేను చెప్పవలసింది లేదు. కానీ వినడమే కాదు, సమాధానం కూడా చెప్పక్కర్లా. ప్రతిదానికి ఎవరేం మాట్లాడుకున్నా మనం మాట్లాడాలా, దానికి సమాధానం చెప్పాలా. కొన్నిసార్లు లౌకికంగా గనక చూసినట్టయితే సమాధానం చెప్పకపోవడమే ఉత్తమమైనటువంటి సమాధానంగా పరిగణించబడుతుంది. దీని గురించి నేను మాట్లాడను అన్నారనుకోండి, అంటే మీ అందరూ సానుకూలంగా ప్రతిస్పందించారు, నేను సానుకూలంగా ప్రతిస్పందించేటటువంటి అవకాశం లేదు నాకు, కనుక నేను ప్రతిస్పందించను, నేను మాట్లాడను. ఇది యోగులు చేసే పని. మనం గమనించినట్టయితే లోకంలో ఏమాత్రం జపం, ధ్యానం, పూజ ఇత్యాదులు చేస్తూ ఉన్నా ఎక్కువగా మాట్లాడరండి, చాలా తక్కువ మాట్లాడతారు. వాళ్ళు నోరు తెరిచి పలకడం అన్నది అపురూపమైనటువంటి ఘట్టంగా ఉంటుంది. మాకు సందేహంగానే ఉంది, ఓ అత్త నీ కూతురు చాలా గొప్పది, ఇప్పటికే మేమంతా ఇంకా సాధనా మార్గంలో ఉన్నాం, కానీ ఆవిడ ఇప్పటికే సిద్ధి పొందింది, భగవంతునితో కలిసి ముచ్చట్లాడుతూ ఆనందాన్ని అనుభవించింది. ఆ అనుభవంలో ఉండగా మేము మాట్లాడే మాట వినపట్టలేదు, మా మాట వినపట్టలేదు కనుక సమాధానం కూడా చెప్పట్లేదు. ఇంకోటి కూడా నిజమే సుమా, ఏమిటది? కట్టడి చేశారా ఎవరన్నా? ఎవరో అక్కర్లా, తనకి తానే కట్టడి. తరువాతది ఇంకోటి ఏముంది? ఒకవేళ మంత్రం వేసి నిద్రపోయేట్టు చేశారా, మంత్రించారా? ఇది కూడా నిజమే. ఎందుకంటే కృష్ణనామాన్ని జపంగా చేసి 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 దానికి ఆవిడికి మంత్రసిద్ధి రావడం జరిగింది. మంత్రసిద్ధి వచ్చిన తరువాత తాను మంత్రానికి వశమైపోయి ఉంటుంది, కానీ బాహ్య ప్రపంచానికి ప్రతిస్పందించాల్సిన అవసరం ఏముంది అని ఇందాకే అనుకున్నాం. ఒకళ్ళు ధ్యానంలో ఉంటే బాహ్య ప్రపంచం తెలియకుండా అందులో నిమగ్నమైపోయేటటువంటి అవకాశం ఉందని. మరి అంతగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తాను ధ్యానం చేస్తున్నటువంటి దాంట్లో నిమగ్నమయ్యే స్థితి ఉన్నప్పుడు సమాధానం ఎక్కడ చెప్తుంది? పరవశమైపోయింది.
పరవశం అంటే మామూలుగా మనం అనుకుంటాం ఒళ్ళు తెలియని స్థితి అనుకుంటాం, కానీ పరవశము, పర అంటే పరాత్పరునికి వశమైపోయి ఉండడం, లోకంలో ఉండే దేనికి కాకుండా పరమునకు వశమైపోయి ఉండడం. పరం అంటే ఇహం కానటువంటిది, ఇహం కాని పరానికి వశమైపోయి ఉన్నటువంటి స్థితి పరవశం. నీ కూతురు ఏమైనా అలా పరవశ స్థితిలో ఉన్నదా? అలా గనక ఉన్నట్టయితే మాకు చెప్పవలసినది. అలా ఉన్నా సరే, ఆ పరవశ స్థితిలోనైనా సరే వచ్చి మాతో ఎవరికి వశమైపోయి ఉన్నది? పరుడికి కదా వశమైపోయి ఉన్నది. పరుడికి వశమైపోయి ఉన్నటువంటి దానికి ఆమెను మాతో కలిపి వచ్చి కృష్ణుణ్ణి కీర్తించమందాం. ఎందుకు? ఆ పరుడే మేం కీర్తించేది కూడా నీ కుమార్తె ఎవరికి వశమైపోయిందో అతన్ని గురించి కీర్తిస్తున్నాం మేము. ఓ మహామాయావి, ఓ మాధవ, ఓ వైకుంఠనాథ అని చెప్పి అతన్ని గురించే మేం కీర్తిస్తున్నాం కనుక నీ కుమార్తెని లేపవలసినది. లేపి మాతో పాటు స్నాన వ్రతానికి రమ్మని నువ్వు చెప్పవలసినది అని గోదాదేవి చెప్తూ ఉంది. ఈ పాసురంలో మనకి భక్తిసారులు అనబడేటటువంటి ఆళ్వారుని సూచిస్తున్నారు అని చెప్తారు. భక్తి యొక్క సారమంతా ఒక్క చోట చేరిన వారు వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కావివన్నీ, వారి యొక్క సాధనను అనుసరించి వారికి వచ్చినటువంటి పేర్లు. 8వ పాసురంలో అంటే ఇంతకు ముందు పాసురంలో మననం గురించి చెప్తే 9వ పాసురం నుంచి ధ్యాన స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి సూచించటం ఉంది. ఇందులో ధ్యానంలో ఉండే కదా, బయట వాళ్ళు మాట్లాడేది వినపడదు, వినపడనప్పుడు నోట్లోంచి మాట్లాడే ఊహ రాదు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక అటువంటి స్థితిని సూచిస్తోంది ఈ గోపిక. ఆ గోపికని అంటే గోపిక అంటే గోదాదేవి చెలి వెల్లిపుత్తూరులో ఉన్న అమ్మాయే గోపికగా భావించుకోవడం జరిగింది కనుక ఆ విధంగా ఆళ్వారులను కూడా తనతో పాటు భగవంతుణ్ణి సేవించుకోవడానికి రమ్మని పిలిచినటువంటి తల్లి గోద, చిన్ని గోద. ఆవిడ ఎట్లాంటిది? స్వచ్చిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్యాగజ విలిలితై కాముకో మాల్యరత్నై సూక్త్యా యస్యా సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవి సకల జననీ సించతాం మామపాంగైః మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథంత్వమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.